హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. సో, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా సజెషన్‌కి వెళ్తుంది. సో, నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా! సో, ఇంకా లేట్ చేయడం ఎందుకు వ్లాగ్‌కైతే వెళ్ళిపోదాం. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి ఇదంతా ఒక్కరోజు షూట్ చేసుకున్న వీడియో అయితే కాదు. సో, ఒక 3, 4 డేస్ మధ్యలో అప్పుడప్పుడు షూట్ చేసుకున్న వీడియో. చాలా డేస్ అవుతుంది నేను లాంగ్ వీడియోలు షూట్ చేయక. అండ్ ఇంకా అత్తమ్మ అయితే వచ్చింది కదా! ఇన్ని రోజులు ఈడనే ఉంది. ఇంకా రీసెంట్‌గా మొన్న అయితే ఊరెళ్ళిపోయింది. అమ్ము తల్లి బర్త్‌డేకి ఒక 2 డేస్ ముందయితే వచ్చింది. ఇంక ఇక్కడే ఉండిపోయింది. ఒక 25 డేస్ అలా అవుతుందేమో. ఎప్పుడొచ్చినా 1 వీక్ లేదంటే 10 డేస్, అంతకంటే ఎక్కువ ఉండదు. బట్ ఈసారి చాలా డేస్ ఉంది. పిల్లలు ఎక్కువ అలవాటు అయిపోయారు పాపం. ఇంకా తను నైట్ టైంలో వెళ్ళింది. తను వెళ్ళేటప్పుడు ఇంకా పిల్లలు పడుకున్నారు కాబట్టి ఇంకెక్కువ ఏడవలేదు. లేదంటే ఇంకా ఆమె వెళ్ళేటప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇంకా నేను ప్రెగ్నెన్సీ ఉండడం, ఇంకా మా ఆయన చెయ్యికి అలా అవ్వడం, ఇంకా పిల్లల్ని స్కూల్‌కి తీసుకుపోవడం, తీసుకురావడం ఇబ్బందవుతుందనేసి ఇంకా మాతోనే ఉంది ఇన్ని రోజులు. ఇంకా ఊరికెళ్ళి మళ్ళీ ఒక 10 డేస్ ఉండి మళ్ళీ వస్తా అనేసి అయితే వెళ్ళింది. చాలా డేస్ అవుతుంది కదా! ఊర్లో ఇల్లంతా దుమ్ము పట్టి మళ్ళీ ఖరాబ్ అవుతుందేమో, అక్కడికెళ్ళి ఇంకా పనంతా చేసుకొని ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ వస్తా అని మొన్నైతే వెళ్ళింది. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్‌కి తీసుకెళ్ళడం, తీసుకురావడం నాకైతే చాలా ఇబ్బందవుతది. ఎందుకంటే మార్నింగ్ టైంలో వెళ్ళాలి. మళ్ళీ అమ్ముతాల్ని తీసుకురావడానికి 1:00కి వెళ్ళాలి. కన్నయ్యని తీసుకురావడానికి 3:00కి వెళ్ళాలి. మొత్తం 3 టైమ్స్ వెళ్ళాలి. ఇంక ఇన్ని రోజులు వాళ్ళ నాయనమ్మ ఉంటే పిల్లలకి స్నానాలు చేయించడం గానీ, తినిపించడం గానీ, వాళ్ళని రెడీ చేయడం గానీ చేసేది. నేనేమో ఇంకా నాకు చేతనైనంత వరకు చిన్న చిన్న పనులు చేసి వాళ్ళనైతే స్కూల్‌కైతే పంపించిన. ఇంక ఇప్పటి నుంచి ఒక్కదాన్ని చేయాలంటే నిజంగా వాళ్ళని టైంకి పంపిస్తానో లేదో అనేసి భయమవుతుంది. ఇంతకుముందేమో మా ఆయన వాళ్ళని రెడీ చేసేది. వాళ్ళని నేను లేవక ముందుకే లేచి స్నానాలు చేయించి వాళ్ళకి రెడీ చేసి పెట్టేది. నేను లేచి టిఫిన్ చేసి పెడితే తినిపించి తనే మళ్ళీ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేవాడు. ఇప్పుడు ఒక్కదాన్నే చేసుకోవాలి, ఒక్కదాన్నే రెడీ చేయించాలి, మళ్ళీ ఒక్కదాన్నే తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి రావాలి పిల్లల్ని. ఇంకా బైక్ నడపనీకి రాదు, చెయ్యి నొప్పి ఉండడం వల్ల ఇంకా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇంకా చూడాలి, చేతనైన రోజు పంపిస్తా, చేతకాని రోజు ఇంటికాడనే ఉంచుతా. ఇంకా ఏం చేస్తాను చెప్పండి మనకు బాలేనప్పుడు. కానీ ఇంకా కన్నయ్యకి మళ్ళీ ఇప్పుడే ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అయితే టైమ్ టేబుల్ పెట్టేసిర్రు. ఇంకా డైలీ పంపించాలి. ఇంకా తప్పదు, అమ్ముతాల్ని ఇంటికాడ పెట్టుకున్న కన్నయ్యనైతే డైలీ పంపించడానికి ట్రై చేయాలి. ఇంకా అత్తమ్మ వచ్చేదాకా ఎలా అనాలో ఓపిక చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇన్ని రోజులు తను ఉన్నది కాబట్టి ఇంట్లో పని చేసేది, పిల్లల్ని చూసుకునేది. సో, నాకు అంత కష్టం ఏమి అనిపించలేదు. ఇంక ఇప్పుడు అంతా ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి అంటే చాత కావట్లేదు. మెయిన్ చెప్పాలంటే నాకు కొంచెం స్టిచెస్ అయి పెయిన్ వస్తున్నాయి. పడుకుంటే లేవస్తలేదు, లేస్తే కూర్చోనికి రావట్లేదు. డాక్టర్ ఏమో ఈ టైంలో కంప్లీట్లీ బెడ్ రెస్ట్ ఉండాలమ్మ, ఒక 1 మంత్ అయినా చెప్పింది. కానీ పిల్లలు ఉన్నప్పుడు మనకు రెస్ట్ దొరకడం చాలా కష్టం. ఇంట్లో లేచి అటు ఇటు నడిచి నా పనులు నేనైతే చేసుకుంటున్నా. కానీ ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలంటే మామూలుగా నాకు లెఫ్ట్ సైడ్ స్టిచెస్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ దగ్గర స్వెల్లింగ్ వచ్చేసింది ఆల్రెడీ. సో, అక్కడ కొంచెం ఎక్కువసేపు నడిస్తే ఏంటంటే స్కిన్ టచ్ అయ్యి కొంచెం ర్యాషెస్ లాగా వస్తున్నది. ఇంకా పెయిన్ ఎక్కువ వస్తుంది. సో, అందువల్ల ఎక్కువ నడవలేకపోతున్నా. ఇంకా 1 మంత్ క్యారీ చేయాలి. ఎలా మెయింటైన్ చేస్తానో ఏమో అర్థం అవ్వట్లేదు. 9th మంత్ పడంగానే స్టార్టింగ్‌లోనే సర్జరీ అయితే చేస్తానని చెప్పారు. ఎందుకంటే స్టిచెస్ బాగా పెయిన్ వస్తున్నాయి వల్ల మళ్ళీ దానికి ఏమన్నా మామూలుగా పాత కుట్లకి ఏమన్నా ఇబ్బంది అవుతుందనేసి మేడం 8th కంప్లీట్ అవ్వగానే 9th స్టార్టింగ్‌లోనే సర్జరీ అయితే ప్లాన్ చేసుకోవాలి మీరని చెప్పేశారు. 9 మంత్స్ ఫుల్ క్యారీ చేస్తే బాగుండు. బేబీ వెయిట్ మంచిగుండు. బట్ ఇప్పుడు ఇంకా రోజు బేబీ గ్రోత్ అయ్యే కొద్దీ నాకు స్టిచెస్ అనేవి పెయిన్ ఎక్కువ వస్తాయి. ఇంకా ముందు ముందు ఇంకా ప్రాబ్లమ్ అవుతుందమ్మ. సో, వెయిట్ వచ్చేసరికి 2.4, 2.5 ఉన్నా పర్లేదు. నార్మల్ వెయిట్ బేబీ వచ్చేసరికి. సో, ఆ టైంలో సర్జరీ చేసుకోవచ్చు అని చెప్పింది. నేనేంటి అంటే ఒకవేళ వెయిట్ లాస్ పుడితే మళ్ళీ ఇంకా దానికి ఇంకేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలా అనేసి మామూలుగా 9th మంత్ ఫుల్ క్యారీ చేయడానికి లేదా మేడం స్టిచెస్ ఇట్లా పెయిన్ వస్తున్నాయి కదా, తగ్గడానికి ఇంజెక్షన్స్ అయినా టాబ్లెట్స్ అయినా ఏం లేదంటే ఏం లేవమ్మా, ఆ స్టిచెస్ తగ్గడానికి ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఇవ్వడానికి ఏం లేదు, ఎర్లీ సర్జరీ ప్లాన్ చేసుకోవడం తప్ప అనేసి చెప్పారు. ఏంటో ఈ థర్డ్ ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఫేస్ చేయలేదు. బ్యాడ్ టైం నడుస్తుంది, ఏం చేస్తాం చెప్పండి. మన తలరాతలో ఇప్పుడు ఇలా జరగాలి అని ఉంటే అలానే జరుగుతుంది. దానికి మనం ఏం చేయలేము.
ఎవరు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అనుకొని ముందుకెళ్ళడం తప్ప ఇంకా మనం చేసేది ఏం లేదు. సో, ఇప్పటి నుంచి అయితే నాకు ఇంకొక 1 మంతే ఉంది అనిపిస్తుంది డెలివరీకి అయితే. సో, అన్నీ పక్కన పెట్టేసి మంచిగా అంటే ఈ ప్రెగ్నెన్సీ నేను అసలు ఎంజాయ్ చేయలేదు. ఒక్కొక్కరు ప్రెగ్నెన్సీని మంచిగా ఎంజాయ్ చేస్తారు. బట్ ఈసారి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో, అస్సలు నేను ఎప్పుడు ఏం తిన్నానో, ఎలా ఉన్నానో కూడా తెలవదు ఈ ప్రెగ్నెన్సీలో. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. సో, ఇప్పటి నుంచి అయినా అన్నీ పక్కన పెట్టేసి మంచిగా ఫుడ్ తిని బేబీ గ్రోత్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. సో, అన్ని టెన్షన్స్ పెట్టుకుంటే ఇంకా డెలివరీ టైంకి బీపీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అవన్నీ మర్చిపోవాలనుకుంటున్నా. ఇంక అత్తమ్మ ఊరెళ్ళే ముందు మాకు ఇంకా 10 డేస్‌కి సరిపోయిన కూరగాయలు, ఇంట్లో కావాల్సిన వాటరు, ఇంకా ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ తెచ్చిపెట్టిపోయింది. ఎందుకంటే నేనెళ్ళి తెచ్చుకోలేను. మా ఆయనకి తేనీకి రాదు. సో, ఇబ్బంది అవుతుందనేసి ఇంకా 10 డేస్‌కి సరిపడా అన్నీ తీసుకొచ్చి పెట్టింది కూరగాయలతో సహా. ఇంక బ్లడ్ తక్కువగా ఉందనేసి చెప్పారు కదా డాక్టరు. ఇంకా నా కోసం అయితే పొమోగ్రానేట్స్ అయితే తీసుకొనొచ్చిండు మా ఆయన. అవి బాక్స్ వచ్చేసరికి 1500, 1600 అలా పడిందంట. సో, ఇంకా మామూలుగా ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ తీసుకుంటున్నాను. వాటితో పాటు ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకోవాలనేసి పొమోగ్రానేట్స్ బాక్స్ అయితే తీసుకొనొచ్చిండు. ఇంకా నాకేమో అవి ఒలుచుకొని తినాలంటే బద్ధకం. అంత ఇష్టం అనిపియదు తినడానికి. కానీ ఇంకా తప్పదు. వాటితో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకా డేట్స్ అవి కూడా తీసుకొనొచ్చిండు. ఇంట్లో అన్నీ ఉన్నా తినడానికి బద్ధకం నీకు. అట్‌లీస్ట్ 5 మంత్స్ నుంచి డైలీ ఒక 2 తిన్నా ఇప్పుడు ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చుండేది కాదు కదా అనేసి ఫుల్ తిడుతున్నాడు. కానీ బ్లడ్ తక్కువ అవుతుందనేసి నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 2 ప్రెగ్నెన్సీకి బాగానే ఉన్నా. ఇప్పుడు కూడా బాగానే ఉంటాలే అనుకున్నా కానీ మరి అంత బ్లడ్ తక్కువ ఉండి ఇంజెక్షన్స్, సెలైన్స్ ఎక్కించుకునేంత సిచ్యువేషన్‌కి వస్తా అని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లేదంటే ఫస్ట్ నుంచే కేర్ తీసుకునేదాన్ని. ఇంకా సో, ఈ వీడియో అయితే ఇంతే. ఇవన్నీ ఒక 1 వీక్‌లో అత్తమ్మ వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు షూట్ చేసుకున్న వీడియోస్ ఇక వీడియోలాగా చేస్తున్నాను. సో, లాంగ్ వీడియో చేయడానికి వీలవ్వట్లేదు. సో, అంతే ఈ వీడియో అయితే. సో, నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.